రాజుగారితో రాణి చేరగా 7 తరములకి. మీరు విమెన్ అయి ఉండి మెన్స్ వేర్ మీద రీసెర్చ్ చేయడం బాగుంది. మీ ఛాలెంజెస్గా చెప్పాలంటే ఏం చెప్తారండి? ఐ థింక్ ఛాలెంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్ గోయింగ్ ఉండి ఈజీగా అంటే మీటింగ్ పీపుల్, ఆపర్చునిటీ ఈజీగా రావటం, మేబీ దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. బట్ నవీన్ గారిది కూడా వెరీ ర్యాండమ్. ఆయన స్టోర్కి వచ్చారు ఏదో అవుట్ఫిట్ అన్స్టాపబుల్కి తీసుకోవడానికి. మీరు చేసిన సినిమాలు ఇప్పుడు డిజిటల్ చాలా పెద్ద హిట్. ఆ మూవీ స్టైలింగ్ కూడా మీరు చూస్తే మొత్తం పాప్ కల్చర్ స్టైలింగ్ ఉంటుంది. మీరు డిజైన్స్ చేయడం, అవి హీరోకి నచ్చడం నచ్చకపోవడం, అందులో ఎక్కడైనా టజిల్ ఫేస్ చేశారా మీరు? ఇది డ్రెస్ బాగుంది కాబట్టి తినకు సూట్ అవ్వాలి, తిన క్యారీ చేయాలని రూల్ లేదు. ఒక అసిస్టెన్స్ కావాలి మెన్కి. మీరు ఎట్లాంటి డిజైనింగ్ అయితే చిరంజీవి గారికి బాగుంటుంది? చెప్పడం కష్టమే, కానీ ఐ రియలీ వాంట్ టు సీ హిమ్ ఇన్ దిస్ క్రేజీ కొంచెం జెన్జీ అండ్ కంటెంపరీ లుక్స్ కాంబినేషన్స్లో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. గర్ల్స్ ఆర్ రియల్లీ చాలా ఎక్సైటింగ్గా ఇండస్ట్రీలో ఆల్ క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తున్నారు. డాన్సర్స్గా మనకి కొంతమంది తెలుసు కానీ బట్ నౌ టుడే ప్రొడక్షను, కాస్ట్యూమ్స్, ఇవి అవి. మొట్టమొదట చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత కాస్ట్యూమ్ అంతా చిరంజీవి గారికి వర్క్ చూడడం జై చిరంజీవి సినిమా నుంచి ప్రారంభమైతే ఆ ఇన్స్పిరేషన్ మీదేమో చాలామంది ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్స్, ఆ మధ్య కోన నీరజ్ కూడా ప్రొడక్షను ఇది అవన్నీ తర్వాత డైరెక్టర్ కూడా అయ్యారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్లో చాలా ముందడుగు వేస్తూ ఇప్పుడే 4-5 సినిమాలు కంప్లీట్ చేసి ఒక చిన్న పేరు తెచ్చుకుని మొన్నే అనగనగా ఓ రాజుకి సినిమాకి అవార్డు పుచ్చుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆవిడని ఇంటర్వ్యూ చేయడం కోసం పిలిచాను. మీ అందరి తరఫున ఐ వెల్కమ్ హెర్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సచ్ ఎ లవ్లీ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. నో ఇట్ యూ ఆల్ నీడ్. ఎందుకంటే అందరూ మొన్న కూడా చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు, విమెన్ షుడ్ కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. ట్రూ. let come any kind of a problem, you can just overcome and definitely sir. అంటే అలాంటి కంఫర్ట్ జోన్ ఇప్పుడు ఉంది కాబట్టి ఐ థింక్ మోర్ పీపుల్ ఆర్ ప్రొయాక్టివ్లీ కమింగ్. yes ఐఎమ్ షూర్. అదే కంఫర్ట్ జోన్ అన్నది ఇప్పుడు ఎలాగైందంటే కొంతమంది రకరకాల క్లెయిమ్స్, అపీల్స్, ఎలిగేషన్స్, ఈ మధ్యలోనే ఏంటంటే గర్ల్స్ ఆర్ గెట్టింగ్ డిస్టర్బ్డ్. రైట్. అసలు మనకి తెలుగులోనే తక్కువ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే గర్ల్స్ కానీ విమెన్ కానీ. ఈ మధ్య రోజుల్లో కొంచెం కార్పొరేట్ స్టైలు రావడం ఇండస్ట్రీలో కూడా. సో దెన్ చూస్తున్నారు ఇప్పుడు మీలాంటి బాగా ఎక్సైటింగ్ పీపుల్ అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూఆర్ ఆల్ డామినేటింగ్ సర్టన్ ఏరియాస్ రైట్? ఐఎమ్ నాట్ షూర్ డామినేటింగ్, బట్ కొలాబరేటివ్ స్పేస్ ఉన్నంత వరకు ఐ థింక్ క్రియేటివ్గా ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో దే కెన్ ఆల్వేస్ కమ్ is what I believe. Yeah. అంటే డామినేట్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని దత్ గారు డాటర్స్ ఉన్నారు, ప్రియాంక దత్ అండ్ స్వప్న దత్ గారు. వాళ్ళు ఏంటి అసలు చిన్న సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కొట్టేస్తున్నారు. కల్కి లాంటి వరల్డ్ ఫేమస్ హిట్స్ బ్యాలెన్సింగ్ బోత్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ రిలెంట్లెస్ గా వర్క్ చేస్తారు. తర్వాత కోడి రామకృష్ణ గారు అమ్మాయి ఆవిడ దీపు, ఆవిడ కూడా ప్రొడక్షన్ లోకి వచ్చి ఆవిడ చేస్తున్నారు. వాళ్ళ సెకండ్ డాటర్ కూడా ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్నారు. 40 crores బడ్జెట్ తో చేస్తున్నారు సినిమా. అండ్ యు నేమ్ వన్, కోన నీరజ్ మొన్న డైరెక్టర్ అయ్యారు. అమేజింగ్ కదా. సో యూర్ ఆల్ ఐ నోటీస్ 1 to 3 గర్ల్స్ డైరెక్టింగ్ వెబ్ సిరీస్ ఎక్కడో శ్రీకాకుళం ఏరియా నుంచి వచ్చి షీ బికమ్ ఏ డైరెక్టర్. ఐ మెట్ హెర్ వన్స్. దిస్ ఆల్. ఇప్పుడు ఈ వరల్డ్లో మీకు ఎట్లా ఉంది, మీ మూమెంట్ ఎలా ఉంది, మీకు దొరికే ఎంకరేజ్మెంట్ ఎలాగుంది అని అంటే వాట్ కెన్ యూ ఇమ్మీడియట్లీ సే? ఐ థింక్ ఇట్స్ బీన్ అమేజింగ్ సార్. అంటే
ఫస్ట్లీ వర్క్ చాలా స్లోగా చేశాను. ఓవర్ ద 5 years ఐ డిడ్ 5 films హార్డ్లీ. వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. కానీ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా యూస్ చేసుకున్నాను. అండ్ luckily everybody has been very collaborative and very enthusiastic to give me the creative freedom. అంటే ఇప్పుడు డిజిటల్లో సిద్ధు కానీ అనగనగా ఒక రాజులో నవీన్ గారు కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఐ కుడ్ హ్యావ్ బాట్ మోర్ ఆఫ్ న్యూ కలర్స్, న్యూ ఏజ్ డిజైనింగ్ అలా. ఐ థింక్ దట్ హెస్ బిన్ ట్రెమెండస్లీ యాక్సెప్టెడ్. చాలా గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఆపర్చునిటీ. సో ఆ కంఫర్ట్ జోన్ అండ్ ఆ కొలాబరేటివ్ స్పేస్ ఉండటం వల్ల ఐ థింక్ దట్స్ వై ఐ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. అంటే మీకంటూ రకరకాల అంటే విమెన్ ఎక్కడున్నా ఛాలెంజేనండి. ఏ ఏ ఏరియాలో ఏ సెగ్మెంట్లో, అది ఐటీ వరల్డ్ కావచ్చు, లేకపోతే ఇంకొక వరల్డ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ బట్ విమెన్ హ్యావ్ సర్టన్ ఛాలెంజెస్, రైట్? మెన్ హ్యావ్ సమ్ ఛాలెంజెస్. మీ ఛాలెంజెస్గా చెప్పాలంటే ఏం చెప్తారండి ఇక్కడ? ఐ థింక్ ఛాలెంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్ గోయింగ్ ఉండి ఈజీగా అంటే మీటింగ్ పీపుల్, ఆపర్చునిటీ ఈజీగా రావటం మేబీ దట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. బట్ లైక్ ఐ సెడ్, ఒక ప్రాజెక్ట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ విల్ కమ్ టు యూ. ఆ ప్రాసెస్లో వచ్చింది. బికాస్ ఐఎమ్ ఇన్ జనరల్ లిటిల్ ఇంట్రోవర్ట్, సో ఐ డోంట్ గో అవుట్ అండ్ ఆస్క్ ఫర్ ఆపర్చునిటీస్, బట్ ఐఎమ్ దేర్. ఆపర్చునిటీ కదా, అలా కాకపోతే ఎలాగ అడగంది అమ్మాయినా పెట్టదని. అది వెరీ ట్రూ సార్. యాక్చువల్లీ దట్స్ వాట్ ఐ హ్యావ్ టు చేంజ్. బట్ ఇప్పటి వరకు అయితే అలాగే వచ్చింది. నవీన్ గారిది కూడా వెరీ ర్యాండమ్. ఆయన స్టోర్కి వచ్చారు ఏదో అవుట్ఫిట్ అన్స్టాపబుల్కి తీసుకోవడానికి. అప్పుడు మా బ్రదర్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నేను అక్కడ లేని స్టోర్లో, ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్ షూటింగ్, మోడల్ ప్రోడక్ట్ షూట్కి వెళ్ళాను. సో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు కనెక్ట్ పెట్టుకొని ఒకసారి నరేషన్ పిలిచారు. దే సా ద ప్రెజెంటేషన్, దే లైక్డ్ ఇట్ అండ్ ఇట్ వెంట్ అహెడ్. సో ఇట్ వాజ్ నాట్ ఆటోమేటిక్గా అయితే ఆపర్చునిటీస్ రాలేదు. ఆటోమేటిక్ గా వచ్చినట్టు ఇది చాలా ఆర్గానిక్ గా వచ్చింది. ఐ వుడ్ సే వెరీ ఆర్గానిక్. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐ హావ్ టు చేంజ్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. వెరీ గుడ్. మీరు చేసిన సినిమాలు ఇప్పుడు డిజిటల్ చాలా పెద్ద హిట్. అవును సార్, ల్యాండ్ మార్క్ కదా, ఐకానిక్. అసలు ఆ మూవీ స్టైలింగ్ కూడా మీరు చూస్తే మొత్తం పాప్ కల్చర్ స్టైలింగ్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా. అండ్ ఈవెన్ దాంట్లో యూస్ చేసిన కలర్స్ అయినా, ఆ టీల్ కుర్తా అయితే ప్రతి ఫేమస్. దట్ పర్టికులర్ గార్మెంట్ ఈస్ ఫ్రమ్ మై ఓన్ బ్రాండ్ అనమాట. సో దానివల్ల కూడా నాకు చాలా ట్రాక్షన్ అండ్ చాలా సేల్స్. ఇట్స్ బీన్ అమేజింగ్. గుడ్. ఇప్పుడు మీరు నెక్స్ట్ మొన్న చేసింది అనగనగా ఒక రోజు నవీన్ పోలిశెట్టిది, అది కూడా 100 crore క్లబ్ కి వెళ్ళడం. మరి ఈ క్రేజ్ మీకు ఎడిషనల్ గా ఏమి యాడ్ అవుదా? డెఫినెట్ గా వచ్చాయా మరి? ఆఫర్ అదే వర్క్ సినిమా ప్రాజెక్ట్స్ డెఫినెట్ అంటే ప్రాజెక్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి, నరేషన్స్ అలా వింటున్నాను. సో ఈ మూవీ అయితే డెఫినెట్ గా ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది నాకు. ఇప్పటి వరకు నేను బయటకు రాలేదు, ఐ డెంట్ కమ్ అవుట్ మచ్. సో ఈ మూవీలో ఏమో తెలీదు. ఐ బిన్ లిటిల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మీది? ఆర్థోడాక్స్ కాదు, నేను ఇంట్రోవర్ట్, కొంచెం తక్కువ మాట్లాడటం, ఆర్ కమింగ్ ఆన్ ద స్క్రీన్ ఆర్ టాకింగ్ టు పీపుల్ ఆర్ టెలింగ్ అబౌట్ మై వర్క్ లిటిల్ లెస్. బట్ ఐ థింక్ అనగనగా ఒక రాజులో నవీన్ గారు హ్యాస్ గివెన్ అమేజింగ్, అంటే చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా క్రెడిట్ ఇస్తుండే. హీస్ టు వెన్ ఎవర్ పీపుల్ ఆస్క్, అంటే యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా గార్మెంట్స్ అన్నీ మనమే స్పెషల్గా డిజైన్ చేసాం, ఈవెన్ ద లోగోస్ అదంతా. సో అక్కడ కూడా అడిగితే హీ మెన్షన్ మై నేమ్. సో that's how I am coming out little bit. People are knowing me and దానివల్ల చాలా నేమ్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీరు అనగనగా రాజు ఫంక్షన్లో మనం కలిసినప్పుడే నేను ఐ ఆల్సో నోటీస్డ్, నేను ఎవరో హిందీ వాళ్ళు ఎవరో యాక్టర్స్ ఏమో మనం ఈ సినిమాలో అనగనగా రోజులో ఈ అమ్మాయి లేదు కదా అని, దెన్ ఐ విష్డ్ యూ. అప్పుడు తెలిసింది కాస్ట్యూమ్ డిజైనర్. ఇట్స్ మెయిన్లీ దట్ రీజన్. అంటే ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నాను కదా, మామూలుగా అయితే అక్కడ ఉండను, ఐఎమ్ దేర్ ఎట్ హోమ్. అంతేనా? అంతే. సో దట్స్ ద రీజన్. ఐ థింక్ వన్స్ యూ కమ్ అవుట్, అంటే వర్క్ స్పీక్ అవుతుంది, కానీ డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. దెర్ ఇస్ నో negotiation about it. Yes, there is no second thought. Exactly, there is no negotiation. మరి పిఆర్ ని ఎందుకు మీరు బేసిక్ గా, అంటే మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పారు అనుకోండి, అంటే మరి మీ బ్రదరో మీ మదరో మీ ఫాదరో మీకు చెప్పట్లేదా? అదేంటి ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు, వెళ్ళి అందరినీ కలవాలి, యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్? My brother has been doing that. He's pushing, but starting with you sir, I am going to continue. So that credit goes to me. Yes, అంటే మీరు అప్పుడు అప్రోచ్ అయ్యారు కాబట్టి ఐఎమ్ హియర్ టుడే. సో అండ్ I cannot say no because also I'm here, but again I'm pushing myself. Ante coming from you, it's an honor asking for an interview.
డెఫినెట్లీ ఐమ్ గోన్ యూటిలైజ్ అండ్ మేక్ ష్యూర్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఆపర్చునిటీ అట్ ద సేమ్ టైం ప్రమోషన్ అదే ఐ విల్ డూ ఇట్. సో మీకు ఇప్పటి వరకు చేసిన ఈ 4-5 సినిమాల జర్నీలో వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్? మీరు మిమ్మల్ని ఎక్స్ప్లోయిట్ చేసుకుని మీ క్రియేటివ్ స్పేస్ని ఆ సినిమాకి మ్యాచ్ చేయడంలో మీకంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ మీరు డిజైన్స్ చేయడం, అవి హీరోకి నచ్చడం నచ్చకపోవడం, అందులో ఎక్కడైనా టజిల్ ఫేస్ చేశారా మీరు? యాక్చువల్లీ ఫేస్ చేయలేదు లక్కీగా. ఐ డోంట్ నో వై, బికాజ్ యూజువల్లీ నేను కొంచెం రీసెర్చ్ అండ్ వర్క్ ప్రజెంటేషన్ కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేస్తాను. వన్స్ ఐ గో బ్యాక్ దేర్ మేబీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ వస్తాయి సార్ డెఫినెట్గా. ప్రాబ్లీ దిస్ ఈస్ సంథింగ్ ఐ లైక్, నాకు ఇది కంఫర్ట్ ఉండదు, బేసిక్ రిక్వైర్మెంట్స్. సో ఆల్ ఆఫ్ దాట్ ఐ కెన్ మేనేజ్. సో మేజర్ డిజైనింగ్ స్కెచింగ్ స్టార్ట్ చేసే ముందే ఫుల్ నరేషన్ తీసుకుంటాను. అండ్ ఐ ఈవెన్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద డైరెక్టర్ అసలు ఒక డైలాగ్ డెలివరీలా ఉంటుంది, హీరోది కానీ హీరోయిన్ కానీ ఈవెన్ మదర్ది కానీ యూనో వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి అలాంటి అన్నీ అర్థం చేసుకొని దెన్ ఐ అండర్స్టాండ్. అంటే ఏ డిజైన్ చేసినా ఇంటెన్షనల్గా చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ ఇఫ్ దిస్ హ్యాస్ టు స్పీక్, అంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఎమోషన్, ఇది డే టైం అవుతుందా నైట్ టైం అవుతుందా సీన్, అండ్ రూట్స్ ఏంటి, ఆరిజిన్ ఎక్కడ, క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకుని దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్. సో వాళ్ళకి అదంతా అండ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఆల్రెడీ మూవీస్ చేసి ఉంటారు కదా సార్, సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ మూవీ పిక్చర్స్ కూడా నేను ప్రజెంటేషన్స్లో పెడతాను. దాని నుంచి ఎలా డిఫరెంట్ ఐడెంటిటీ ఇవ్వగలుగుతాం, బికాజ్ యూనో ఒక క్యారెక్టర్ని చూస్తే వీ షుడ్ బీ ఏబుల్ టు టెల్ దిస్ ఇస్ ఫ్రమ్ దిస్ మూవీ అని. ఎందుకంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ చాలా మూవీస్ చేస్తారు. ఇఫ్ యూఆర్ అన్ఏబుల్ టు బ్రింగ్ ద డిఫరెన్స్ యాజ్ పర్ ద క్యారెక్టర్, బికాస్ వాళ్ళు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు యాడ్ సంథింగ్ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో అంత ప్రాపర్ రీసెర్చ్ ఉన్నప్పుడు ఐ థింక్ వెరీ హార్డ్లీ దెర్ ఇస్ ఎ నో. అండ్ లైక్ ఐ సెడ్ సజెషన్స్ ఇన్పుట్స్ కంఫర్ట్ జోన్ వైజే వస్తాయి మెయిన్గా యాక్టర్స్ నుంచి. అండ్ డైరెక్టర్స్ వైజ్ ద రిక్వైర్మెంట్ ఈస్ ఓన్లీ సీన్ బేస్డ్. సో ఆ సీన్ బేస్డ్ డెఫినెట్లీ ఐ అచీవ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ స్మూత్. ఎందుకంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వై దిస్ అంటే నేను చెప్పగలుగుతాను, వై యూ చూస్ దిస్ కలర్ అంటే ఐ కెన్ టెల్. సో వన్స్ యూ గివ్ అ రీజనింగ్ రైట్లీ డెఫినెట్లీ ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ ఎవరైనా దేర్ ఆన్ బోర్డ్. రైట్. అంటే దీనికి ఒక కోర్స్ అన్నది అవసరం అండి. ఇప్పుడు నిఫ్ట్ ఏదో ముందుగా నేను బాంబేలో చేశానండి, పర్ల్ అకాడమీలో. సో దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ బ్రాండ్ స్టార్ట్ చేశాను, స్టార్టప్ ఫండ్ రైజింగ్. అది చేస్తున్న ప్రాసెస్లో కౌశిక్ అని నా ఫ్రెండ్, హీస్ ద డైరెక్టర్ ఆఫ్ చావు కబురు చల్లగా, ఇప్పుడు కిష్కిందపూరి కూడా చేశారు కదా. సో తను స్టోరీ రాసుకుంటున్నప్పుడు క్యారెక్టర్ డిజైనింగ్ నేను చేస్తుండే, టుగెదర్ యూస్ టు సిట్ అండ్ డూ ఇట్. వన్ ర్యాండమ్ డే బన్నీవాస్ గారి దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు అప్రూవల్ అయిపోయింది, అలా ఆన్బోర్డ్ అయిపోయాను. ఇట్ వాజ్ నెవర్ అంటే ఈ ప్లాన్ లేకుండే, ఇట్ వాజ్ ఓన్లీ బ్రాండ్ బిల్డింగ్, ఒక స్టార్టప్ ఫౌండర్ ఇదే ఉండే. సో somehow ఇది యాడ్ అయింది. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దర్ ఇస్ సో మచ్ స్కోప్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఆల్సో ప్యాషన్ ఐ క్రాక్డ్, సోల్ సాటిస్ఫాక్షన్ ఐ స్టార్టెడ్ టు హ్యావ్ అనమాట. అప్పటి నుంచి ఇంకా ఐ థాట్ ఐఎమ్ నాట్ గోన్ స్టాప్, స్లో అండ్ స్టడీగా చేద్దాం, బికాజ్ బ్రాండ్ కూడా బిల్డింగ్ ఉంది కదా. సో లెట్స్ డూ ఇట్ స్లో అండ్ స్టడీ, లెట్స్ డూ ఇట్ హార్ట్ఫుల్లీ అండ్ యూనో. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు ఈ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చేయడం అన్నది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందండి? అంటే నేను యాక్చువల్లీ కోర్స్ చేయలేదు, నేను ఆఫ్లైనే చేశాను, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఇంటీరియర్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్. యా. సో నేను దాని తర్వాత ఇంటీరియర్స్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ప్రాజెక్ట్స్ చేశాను. ఆ ప్రాజెక్ట్స్ వచ్చిన మనీనే మళ్ళీ ఫండ్ చేసుకొని స్టార్టప్లో పెట్టడం. కానీ యాజ్ అ పాయింట్ అక్కడ మేము హాఫ్ డేనే కాలేజ్ ఉంటుంది సార్. సో దాని తర్వాత బాంబే ఈజ్ అ ప్లేస్ వెర్ యూ ఎక్స్ప్లోర్. సో క్రియేటివిటీ ఉన్నంత వరకు ఏదైనా నేర్చుకోవచ్చు అక్కడ. సో ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ మా కాలేజ్లో ఫ్యాషన్ స్టూడెంట్స్ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, మోడల్స్ ఉంటారు. ఇట్స్ అ డిజైన్ కాలేజ్ కదా. సో మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం. సో దట్స్ నాకు ఆ ప్రాసెస్ కానీ ఆ మెటీరియల్ నాలెడ్జ్ కానీ ఫ్రమ్ యాన్ నుంచి ఎవ్రీథింగ్ ఐ నో. సో ఆ స్ట్రెంగ్త్ని యూజ్ చేసుకోవడానికి ఇంటీరియర్స్ ఫ్రీలాన్స్ చేసుకుంటూ వీ స్టార్టెడ్ దిస్, బికాజ్ వీ థాట్ మార్కెట్లో ఒక గ్యాప్ ఉంది, మెన్స్ వేర్కి ఒక గ్యాప్ ఉంది. నాది కంప్లీట్లీ మెన్స్ వేర్. ఒక 5 years బ్యాక్ చాలామందికి మెన్స్ డిజైనర్ వేర్ అని పిచ్ చేస్తున్నప్పుడు దే ఆర్ లైక్ మెన్స్కి ఎందుకు డిజైనర్స్ అది ఇది చాలా చెప్పారు. బట్ ఆ మార్కెట్ గ్యాప్ ఇప్పుడు $1 billion కంపెనీ మన మాన్యవర్ కానీ తస్వా కానీ ఫాస్ట్గా వచ్చేసాయి. రైట్.
సో ఆ గ్యాప్ ఉంది అనే లాజిక్లో నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి కోఫౌండ్ చేశాము. హీ కమ్స్ ఫ్రమ్ MBA బ్యాక్గ్రౌండ్ అనమాట. బిజినెస్ అదంతా తను చూసుకుంటారు. నేను కలెక్షన్స్, డిజైన్స్, స్టాఫ్ని ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్. యా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.